హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి కవాసాకి W175 రీసెంట్గా లాంచ్ చేశారు. సో దాని గురించి అయితే చూద్దాం. అండ్ ఇది ప్రైస్ కూడా మనకి బిలో 2 lakhs ఉంటుంది. సో మీరు కూడా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇన్కేస్ ఏమైనా దసరాకి ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటే చేయండి. బండి ఓవర్ వ్యూ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దాం. సో ఇది బండి ఫ్రంట్ లుక్ చూడడానికి మనకి టిపికల్ రాయల్ ఎన్ఫీల్డ్ టైప్లో అయితే ఉంది. చూసారు కదా, మనకి బ్లింకర్స్ కానీ, హెడ్ లైట్ కానీ, నెక్స్ట్ మనకి హ్యాండిల్ బార్ సెటప్ కానీ మొత్తం మనకి చూడడానికి అయితే కొంచెం రాయల్ ఎన్ఫీల్డ్ లుక్ ఉంది. కొంచెం రెట్రో లుక్ అయితే ఉంది కొంచెం చూడడానికి. అండ్ ఫ్రంట్ టైర్స్ చూసుకుంటే మనకి ఇది 80/100 సెక్షన్ టైర్స్ ఇచ్చారు. ఇవి రేడియన్ టైర్స్ అయితే కదా, నార్మల్ టైర్సే. అండ్ ఇది మనకి స్పోక్ వీల్స్తో వస్తున్నాయి, అలో వీల్స్తో అయితే రావట్లే. ఫ్రంట్ మనకి 270mm డిస్క్ అయితే ఇచ్చారు. ఇది మనకి ABSతో వస్తుంది ఫ్రంట్ డిస్క్ వచ్చేసరికి. ఇది బైబ్రీ క్యాలిపర్స్, 2 piston బైబ్రీ క్యాలిపర్స్ అయితే ఇచ్చారు దీంట్లో ఫ్రంట్లో చూసుకుంటే. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ మనకి రెగ్యులర్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. దీంట్లో మనకి అప్సైడ్ డౌన్ అయితే ఇవ్వలేదు. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంజన్, ఇది మనకి 177cc. ఇది మనకి సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve ఇంజిన్. ఇది మనకి 13 PS పవర్ని అయితే జనరేట్ చేస్తుంది అండ్ 13.2 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది ఇది. అండ్ దీనికి లిక్విడ్ కూలింగ్ కానీ, నెక్స్ట్ ఆయిల్ కూల్డ్ కానీ ఏమి లేవు. ఇది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇది. అండ్ ఇది మనకి ఫ్యూయల్ ట్యాంక్ కూడా 12 liters ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది. అండ్ మైలేజ్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం అప్రాక్స్గా 55 kmpl దాకా మైలేజ్ వస్తుందని చెప్తున్నారు. అండ్ గేర్స్ కూడా చూడొచ్చు ఇక్కడ మీరు. ఇది 5-speed గేర్ బాక్స్ వస్తుంది. అండ్ ఇందులో ఓన్లీ మనకి టో షిఫ్టర్ ఒకటే ఉంటుంది, రియర్ సైడ్ పెడల్ అయితే లేదు, ఓన్లీ టో షిఫ్టర్తోనే వస్తుంది. దీనికి మనకి మిడిల్ స్టాండ్ వస్తుంది, సెంటర్ స్టాండ్ వస్తుంది, సైడ్ స్టాండ్ 2 వస్తున్నాయి ఇందులో మనకి. అండ్ రియర్ సైడ్ ఇది మనకి షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. సస్పెన్షన్ వచ్చేసరికి 5-way ప్రీలోడ్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బింగ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, స్ప్రింగ్ అబ్జార్బర్స్. అండ్ దీంట్లో మైనస్ ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే రియర్ టైర్స్. రియర్లో మనకి 100 section టైర్ ఇచ్చారు ఓన్లీ. ఇది కూడా రేడియల్ టైర్స్ అయితే కాదు. సో కొంచెం 120 section అని ఇచ్చుంటే బాగుంది అనిపిస్తుంది. ఆఫ్టర్ మార్కెట్ మనం చేంజ్ చేసుకోవచ్చు, బట్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది నాకైతే. అండ్ ఇందులో మనకి బ్యాక్ సైడ్ కూడా స్పోక్ వీల్స్, ఇది కూడా మనకి 17 inch బ్యాక్ సైడ్ కూడా. ప్లస్ ఇందులో ఏంటంటే మనకి రియర్ సైడ్ కూడా డిస్క్ లేదు. ఇది నార్మల్గా రెగ్యులర్ బ్రేక్స్ ఇచ్చారు, డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వలేదు రియర్ సైడ్. అండ్ ఇది మనకి సైలెన్సర్ చూడవచ్చు ఇక్కడ మీరు. సైలెన్సర్ అయితే ఇక్కడ ఉంది. నార్మల్ అండర్ బెల్లి సైలెన్సర్ అవ్వలేదు, నార్మల్ సైలెన్సర్ ఇచ్చారు ఇది. అండ్ రియర్ సైడ్ ఫుట్ పెగ్స్ కానీ, ఫుట్ పెగ్స్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు ఇది. అండ్ రియర్ సైడ్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ ఉంది. LED అయితే కాదు, నార్మల్ రెగ్యులర్ బల్బ్ టైప్ ఇది. అండ్ మనకి ఇండికేటర్స్ కూడా ఇవి బల్బ్ ఇండికేటర్స్ ఇచ్చారు, LED ఇండికేటర్స్ అయితే ఇవ్వలేదు. అండ్ కింద ఒక చిన్న రిఫ్లెక్టర్ అయితే ఉంది. అండ్ రియర్ సైడ్ చూస్తే మీకు ఇక్కడ దీనికి శారీ గడ్ అయితే ప్రొవైడ్ చేశారు, బట్ లేడీస్ ఫుట్ రెస్ట్ అయితే లేదు దీనికి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్యూయల్ ట్యాంక్ కూడా మనకి మెటల్ క్యాప్ అయితే ఇవ్వలేదు, నార్మల్ ప్లాస్టిక్ క్యాప్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ ఇది మనకి E20 కాంపాటబుల్ అయితే కాదు, నార్మల్ ఇది E20లో అయితే రావట్లేదు, రెగ్యులర్ పెట్రోల్ అవుతుంది. అండ్ ఇది మీరు చూస్తారు కదా కీ, ఇది వేవ్ కీ అయితే కాదు, నార్మల్ కీ ఇది. చూడొచ్చు. ఒకసారి బండి అయితే స్టార్ట్ చేద్దాము. అండ్ చూస్తారు కదా మీరు, కన్సోల్ కూడా మామూలుగా మనకి ఏదైతే రెట్రో స్టైల్ ఉంటుందో అదే స్టైల్ ఉంది. నార్మల్గా ఫ్యూయల్ ఇండికేటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, నెక్స్ట్ క్లాక్ కనిపిస్తుంది. అండ్ మనకి ఇటు సైడ్ వచ్చేసరికి న్యూట్రల్ సింబల్ కనిపిస్తుంది, నెక్స్ట్ ABS, ఇంజిన్ మాల్ ఫంక్షన్. ఒకసారి బటన్స్ ప్రెస్ చేసి చూద్దాం. సో ఇందులో మనకి ఇంకా ట్రిప్ A అండ్ ట్రిప్ B కూడా వస్తుంది. ఓడోమీటర్, ట్రిప్ A అండ్ ట్రిప్ B అంతే. ఇందులో మనకి డిస్టెన్స్ టెంప్ట్ కానీ, లేదంటే బ్లూటూత్ కనెక్టివిటీ, ఇలాంటి మనకి లేటెస్ట్ ఫీచర్స్ అయితే ఏం లేవు. సో అదే ఉన్నాయి ఇందులో మనకి. ఇది మనకి ఆన్ రోడ్ వచ్చేసరికి 1,88,000 దాకా పడుతుంది. సో ఇది మనకి వైజాగ్లో ఎక్కడ ఉందంటే అక్కయ్యపాలెంలో ఉంది. అది అక్కయ్యపాలెంలో ఆరెంజ్ ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది, కవాసాకి షోరూమ్ ఉంటుంది. ఒకసారి ఖచ్చితంగా విజిట్ అండి, ఎందుకంటే ఇది మనకి కవాసాకి కంపెనీ నుంచి బిలో 2 lakhsలో వస్తుంది వెహికల్. చూడడానికి చాలా బాగుంది. ఇన్ కేసు మీరు ఎక్కువ హై స్పీడ్లో వెళ్ళము, లేదంటే నార్మల్ జస్ట్ కమ్యూటింగ్ అయితే బండి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది 177cc ఇంజిన్తో వస్తుంది, ప్లస్ మైలేజ్ కూడా మీకు 55 above వస్తుంది. సో ఇది నన్ను అయితే బెస్ట్ బైకే, మన కవాసాకి ఇలాంటి కంపెనీ నుంచి వస్తున్న బైక్ కాబట్టి ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ బై.